ప్రాచీన ఈజిప్ట్ చరిత్రలో రొమాంటిక్ రాణి క్లియోపాత్రది ఒక శృంగార అధ్యాయం. మగాలను మత్తెక్కించే అందం ఆమె సొంతం. అందమే ఆమెకు ఆయుధం, అహంకారం ఆమెకు ఆభరణం లాంటిది. అందం, ధైర్యం, తెలివి, రసికత్వం కలిస్తేనే క్లియోపాత్ర అవుతుంది. వీడియోను చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆమె అసలు పేరు క్లియోపాత్ర 7. క్రీస్తుపూర్వం 69వ సంవత్సరంలో జన్మించింది. క్లియోపాత్ర తండ్రి టాలమీ 12 ఈజిప్టులోని టాలోమియా ప్రాంతానికి రాజు. క్లియోపాత్ర రాణిగా 20 సంవత్సరాలు పాలించింది. ఈజిప్టుకు చిట్ట చివరి ఫారో. టాలమీ 12 పెద్ద కుమార్తె బెర్నైస్ రోమన్ల సహాయ సహకారంతో తండ్రిని వెన్నుపోటు పొడిచి సామంతరాణి అయినది. ఎట్టకేలకు చివరకు టాలమీ 12 రోమన్ల భిక్షతో టోలమియా రాజ్యానికి రాజు అయ్యాడు. రాజద్రోహానికి పాల్పడ్డ పెద్ద కుమార్తె అయిన బెర్నైస్ను తల నరికించేశాడు. తండ్రి అక్కల మధ్య జరుగుతున్నటువంటి రాజకీయ చదరంగాన్ని కల్లారా చూసినటువంటి క్లియోపాత్ర తాను కూడా రాణి కావాలని కలలు కన్నది. క్రీస్తుపూర్వం 51లో క్లియోపాత్ర తండ్రి టాలమీ 12 మరణించాడు. అప్పటికే ఆమె వయస్సు 18 సంవత్సరాలు. తండ్రి మరణానంతరం తనకంటే 8 సంవత్సరాల తక్కువ వయసు ఉన్న తమ్ముడిని వివాహం చేసుకున్నది. వారి సాంప్రదాయం ప్రకారం తమ్ములను కానీ అన్నలను కానీ వివాహం చేసుకోవచ్చును. ఎందుకంటే రక్తం కలుషితం కాకూడదనే ఉద్దేశంతో అలా వివాహాలు చేసుకుంటూ ఉంటారు. తమ్ముడు భర్త అయ్యాడు, భర్త బానిస అయ్యాడు. నిర్దాక్షిణ్యంగా అణిచివేసింది. రాజ్యాధికారం మొత్తం క్లియోపాత్రదే. ఈజిప్టు రాజ్యాన్ని మొత్తానికి రాణి కావాలనే అత్యాశతో రోమన్ సామ్రాజ్యంపై దండయాత్ర చేసింది. వ్యూహం బెడిసికొట్టి రాజ్యాధికారం పోయి భీకరంగా తిండి తిప్పలు లేక పిచ్చిదానిలా తిరగసాగింది. జూలియస్ సీజర్ని ఎలాగైనా తన అందంతో వలవేయాలనుకుని అతని ఎదుట నగ్నంగా నిలబడింది. అంతే, ఆమె నగ్న దేహాన్ని చూసినటువంటి జూలియస్ సీజర్ మైమర్చిపోయాడు. ఇంతటి సౌందర్య రాశిని తాను జీవితంలో చూడలేదని ఆమె మాయలో పడిపోయాడు. ఆమె మాటే మంత్రమైంది, ఆమె మాటే శాసనం. చివరకు అతను నాశనం. అంతేగా వీడికి సీక్వెల్లో కూడా సేమ్ డైలాగా. ఆమె కోసం గుడి కట్టించాడు, ఈజిప్టుకు రాణిని చేశాడు. జూలియస్ సీజర్ మరణానంతరం మార్క్ ఆంటోనీ రోమన్ చక్రవర్తి అయ్యాడు. మార్క్ ఆంటోనీ ఒకసారి క్లియోపాత్ర సహాయం కోరాడు. తను కలలు కన్నటువంటి ప్రియుడు సహాయం అర్థించడంతో ఆమెకు చాలా సంతోషం వేసినది. 14 సంవత్సరాల క్రితం తన తండ్రిపై దండయాత్ర చేసినటువంటి సమయంలో మార్క్ ఆంటోని చూసి అతని ప్రేమలో పడ్డది. తను కలలు కన్నటువంటి ప్రియుడిని కలుసుకోవడం కోసం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిగేల్మనిపించేటువంటి వస్త్రధారణతో, వజ్ర వైడూర్యాలతో, మంగళ వాయిద్యాలతో పడవలో ప్రయాణించి రతీదేవిలా అతని వద్దకు చేరింది. సౌందర్య రాశిని చూసినటువంటి మార్క్ ఆంటోనికి మతిపోయింది. ఆమె మైకంలో పడిపోయాడు. రాజ్యాన్ని నిర్లక్ష్యం చేయడంతో అంతరంగికులు, కుట్రదారులు కలిసి అతన్ని చంపాలని చూస్తున్నారని తనకై తాను కత్తితో పొడుచుకొని చనిపోయాడు. ప్రియుడి మరణాన్ని జీర్ణించుకోలేక తాను కూడా చనిపోవాలని తన వక్షస్థలంపై త్రాచుపాముతో కాటు వేయించుకొని తుదిశ్వాస విడిచింది. క్లియోపాత్ర జీవితం పూలపాన్పేమీ కాదు. అవమానాలనే ఆభరణాలుగా చేసుకొని తను కలలు కన్నటువంటి కలలను సాకారం చేసుకున్నటువంటి వీర వనిత, శృంగార దేవత.